బాల మామూలు మనిషి కాదని ఇంత పని చేసిందండి. అప్పటికి పరిస్థితులు ఎలా మారతాయో, ఆస్తి నిజంగా తన పేరు మీద వస్తుందో రాదో, అత్తయ్య గారి మాట నిలబడుతుందో లేదో ఎవరికి తెలుసు అని ఇంత పని చేసింది మహాతల్లి. అత్తయ్య గారు, త్రిపురే ఈ పని చేసింది. త్రిపురే నా భర్తని పొడిచింది. ఆ రోజు ఏం జరిగిందో తెలుసా అత్తయ్య మీకు? ఆ రోజు త్రిపుర పవర్ ఆఫ్ అటార్నీ కోసం రిజిస్టర్ ఆఫీస్లో అప్లై చేసింది. అమ్మ నుంచి తెలియకుండా వేలిముద్రలు తీసుకుని అమ్మ సంతకం ఫోర్జరీ చేసి ఇదంతా చేశారు. నేను ఆ రోజే చెప్పారత్తయ్య. ఆయన చెప్పిన తర్వాత బాల త్రిపురలు బయటకు వెళ్ళారు కదా, వచ్చిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ చూపించి నేను త్రిపురని అందరి ముందు నిలదీద్దాం అనుకున్నాను. కానీ అంతలోనే ఆయన ఇలా చేసేసింది. అత్తయ్య గారు, నన్ను నమ్మండి అత్తయ్య గారు. మామగారు, మీరైనా నమ్మండి. నాకు ఏ పాపం తెలీదు. నేను మావయ్య గారిని ఎందుకు చెప్పుకుంటాను? అసలు నాకెందుకు ఆస్తి? గాయత్రి, నువ్వు ఏడోకు సుందరి. నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. ఎందుకన్నా ఏడుస్తావు? కన్న తండ్రిని పొడిస్తే ఈవిడ కోసం నువ్వు ఏడుస్తావా? ఇలాంటి వ్యక్తుల్లా మనం ఎన్ని రోజులు ఇంట్లో పెట్టుకుంది. అక్క, ఎంత పని చేసావక్క. అక్క చెల్లెలుగా మన ఇద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉండొచ్చు, కానీ ఆస్తి కోసం దేవుళ్ళంటి మామయ్య గారి ప్రాణాలు తీయాలనుకున్నావా? ఊర్వశి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అక్కెందుకు అలా చేస్తుంది? అక్కది ఎప్పుడైనా డబ్బుల కోసం, ఆస్తి కోసం ప్రాణాలు తీసే మనస్తత్వమా? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గాయత్రి, మీ అక్కని సమర్థించింది చాలు. అంటే ఆ రోజు నా గదిలోకి వచ్చింది నువ్వే. ఆ రోజు పత్రాల మీద నా వేలి ముద్రలు తీసుకున్నావన్నమాట. నాకు మొత్తం అర్థమైంది. ఎంత కుట్ర పన్నావు నువ్వు. ఈ రోజు నా కొడుకుని ప్రాణాపాయ స్థితికి తీసుకొచ్చావు. ఈ డబ్బు కోసం, ఆస్తి కోసమే నీ మెడలో నా కన్నయ్యతో తాళి కట్టించుకున్నామని నాకు ఆ రోజే తెలుసు.
నా కన్నయ్య నిన్ను ఇష్టపడ్డాడు. సుందరి సుందరి అని నీ వెనకాలే తిరుగుతున్నాడు. అందుకే తాళి కట్టించుకున్నావని అనుకున్నాను. కానీ ఈరోజు అది అబద్ధమని ప్రూవ్ అయింది. నువ్వే చిన్న పిల్లాడిలో ఉన్న బాలని ఏమొచ్చి నీ వైపు తిప్పుకొని తాళి కట్టించుకున్నావు. ఆస్తి కోసం అత్తమామల్ని, కట్టుకున్న భర్తని, చివరికి కన్నవాళ్ళని కూడా చంపడం ఈ రోజుల్లో చాలా ఫ్యాషన్ అయిపోయింది. సార్ నాకే పాపం తెలియదు సార్. నేను మా మావయ్య గారిని ఏమీ చేయలేదు సార్. ఇదంతా ఎవరో చేసిన కుట్ర సార్. చూడమ్మా, తప్పు చేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు నీలాగే అమాయకంగా ఫేస్ పెట్టి ఇవే మాటలు చెప్తారు. సార్ నేనైతే ఏ తప్పు చేయలేదు సార్. ఆపవమ్మా. కళ్ళ ముందు సాక్ష్యాధారాలు క్లియర్ గా కనిపిస్తుంటే నువ్వు తప్పు చేయలేదంటే నమ్మడానికి మేమేమైనా పిచ్చోల్లా కనిపిస్తున్నామా? అది కాదు సార్. ఏంటి చూస్తున్నారు? ఇక్కడే నించో పెడితే కాకమ్మ కబుర్లు బోల్డ్ చెప్తుంది. తీసుకెళ్లి సెల్లేయండి. రామ్మా. సార్ అది కాదు సార్. నీకే సార్, చెప్పేది. ఒక్క నిమిషం రామ్మా. సార్. సార్ నేను చెప్పేది వినండి సార్. ప్లీజ్ ఒక్క నిమిషం సార్. నడవమ్మా.